అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికన సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రగాఢ సంతాపం తెలిపారు. మన దేశం ఇప్పటివరకు సృష్టించిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఒకరు, ఉన్నత విద్యావంతులు, అత్యంత సుందరమైన, మృదువుగా మాట్లాడే, వినయపూర్వకమైన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ. ఆర్థిక మంత్రిగా అతని దార్శనికత, ఆటను మార్చే సహకారాలు, వరుసగా 2 పర్యాయాలు భారతదేశానికి 13వ ప్రధానమంత్రిగా అత్యంత విజయవంతమైన పదవీ కాలం చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన లాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంటు సభ్యుడిగా, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను అతనితో నా పరస్పర చర్యలను, అతని నుంచి నాకు లభించిన ప్రేరణ, జ్ఞానాన్ని ఎప్పటికీ ప్రేమగా గౌరవిస్తాను. ఇది మన దేశానికి తీరని నష్టం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. శాంతిలో విశ్రాంతి మన్మోహన్ జీ, ఓం శాంతి అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికన రాసుకొచ్చారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెలబ్రిటీ టాక్ షో అన్స్టాపబుల్ తాజా ఈ కార్యక్రమంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సందడి చేశారు. త్వరలో విడుదల కానున్న సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా తన సతీమణి నీరజ గురించి వెంకటేష్ మాట్లాడారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని బాలయ్య ప్రశ్నించగా, నా సతీమణి నీరజ నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె వల్ల వేరే బెస్ట్ ఫ్రెండ్స్ అవసరం రాలేదు. ఏమాత్రం సమయం దొరికినా మేమిద్దరం కలిసి టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం. టూర్స్ కు వెళ్తాం. ఆమెతో కలిసి నేను కూడా అప్పుడప్పుడు గరిట తిప్పుతూ ఉంటా. అది నాకెంతో నచ్చుతుంది అని వెంకీ బదులిచ్చారు. డిజ్నీ సంస్థ రూపొందించిన ముఫాసా ది లయన్ కింగ్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మొదటి వారం 74 కోట్లు వసూలు చేసింది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా దీని కలెక్షన్ వివరాలు వెల్లడిస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇంగ్లీష్లో 26.75 కోట్లు వసూలు చేయగా, హిందీ, తెలుగు భాషల్లో 11.2 కోట్లు, 11.3 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ది లయన్ కింగ్ 4 ఏళ్ల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దానికి ప్రీక్వెల్ గా ముఫాసా ది లయన్ కింగ్ రూపొందింది. టైటిల్ రోల్ కు అగ్ర కథానాయకుడు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాకు డబ్బింగ్ అందించడంపై మహేష్ ఆనందం వ్యక్తం చేశారు. మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం తెలుగులో ముఫాసాకు వాయిస్ ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్ కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది అని తెలిపారు. భారత ప్రధానిగా 10 ఏళ్ల పాటు సేవలందించిన మన్మోహన్ సింగ్ జీవితంపై ఓ సినిమా కూడా రూపొందింది. మన్మోహన్ సన్నిహితుడు సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పేరుతో నిర్మించారు. ఇందులో మన్మోహన్ పాత్రను బాలీవుడ్ హీరో అనుపమ్ ఖేర్ పోషించగా, సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. 2019లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ పరువు తీసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించింది. సినిమా విడుదలను అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. అప్పటికే సినిమాపై వివాదం రేగగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరింత ముదిరింది. లోక్సభ ఎన్నికల ముంగిట ఈ సినిమాను రిలీజ్ చేస్తే ఓటర్లపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ఆరోపించింది. వివాదాలు రేగినా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసిన సినిమా విడుదల మాత్రం నిరాటంకంగా సాగిపోయింది. 2019 జనవరి 11న ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాలోని పలు డైలాగులపై అప్పట్లో సర్వత్రా చర్చ జరిగింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి న్యాయస్థానం విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
ముగిసింది. ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 10వ తేదీన చేపట్టనున్నట్లు వెల్లడించింది. అల్లు అర్జున్ రిమాండ్ పైన విచారణ ఆ రోజే జరగనుంది. రోహిత్ శెట్టి పాపులర్ కాప్ యూనివర్స్ సింగం ఫ్రాంచైజీకి క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన చిత్రం సింగం అగైన్. బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ టైటిల్ రోల్ పోషించాడు. అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొనే కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై మిశ్రమ స్పందన రాబట్టుకుంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి డిసెంబర్ 13న ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఇప్పటివరకు $499 ధరతో రెంటల్ ఫీ విధానంలో చూసే అవకాశం మాత్రమే అందుబాటులో ఉంది. కాగా ఈ సినిమాను ఉచితంగా చూడాలని ఎదురు చూసే వాళ్లకు గుడ్ న్యూస్ బయటకొచ్చింది. సింగం అగైన్ ను ఇక ఫ్రీగా చూసేయొచ్చు. ఇప్పటిదాకా కొందరికి మాత్రమే అందుబాటులో ఉండగా ఇక అందరూ సబ్స్క్రైబర్లు ఉచితంగా చూడొచ్చన్నమాట. ప్రస్తుతం హిందీ వర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కాంపో నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ నటించిన మలయాళ ఫ్యాంటసీ సినిమా బరోజ్. మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. థియేటర్లలో స్క్రీనింగ్ అవుతున్న ఈ చిత్రం ఇక ఓటీటీలో సందడి చేసే ప్లాట్ఫామ్ అప్డేట్ కూడా వచ్చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ భారీ మొత్తానికి స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసినట్టు ఇన్సైడ్ టాక్. అయితే బరోజ్ ఓటీటీలోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టనుంది. అప్పటిదాకా బిగ్ స్క్రీన్స్ పై చూసి ఎంజాయ్ చేయండి. స్టార్ హీరో అల్లు అర్జున్ పై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ఎంతో ప్రతిభావంతుడు అని బిగ్ బి కొనియాడారు. కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఓ కంటెస్టెంట్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 16 ప్రస్తుతం కొనసాగుతోంది. తాజా ఎపిసోడ్ కు కోల్కతా నుంచి ఓ గృహిణి కంటెస్టెంట్ గా వచ్చారు. ఆమె మాట్లాడుతూ తనకు అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్ అంటే ఇష్టమని చెప్పారు. దీనిపై అమితాబ్ స్పందిస్తూ తనకు వచ్చిన అన్ని గుర్తింపులకు అల్లు అర్జున్ అర్హుడని అన్నారు. పుష్ప 2 చిత్రం ఘన విజయం సాధించిందని, ఎవరైనా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూడాలని చెప్పారు. అల్లు అర్జున్ చాలా టాలెంటెడ్ యాక్టర్ అని, ఆయనతో తనను పోల్చవద్దని అన్నారు. ఈ క్రమంలో సదరు మహిళా కంటెస్టెంట్ మాట్లాడుతూ కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకే విధంగా ఉంటుందని చెప్పారు. ఈ షో ద్వారా మిమ్మల్ని కలుసుకున్నానని, ఏదో ఒక రోజు అల్లు అర్జున్ కూడా చూస్తే తన కల నెరవేరుతుంది అని అన్నారు. ప్రముఖ హీరోయిన్ సమంతా ప్రస్తుతం హాలిడే మూడ్ లో ఉన్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా చిల్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. జీసస్ ను ప్రార్థిస్తూనే గణేశుడికి పూజలు చేసినట్లు సమంతా ఫోటోలు చూస్తే తెలుస్తోంది. తాజాగా సమంతా తన ఇన్స్టా అకౌంట్ లో బెడ్ పై పడుకున్న ఫోటోస్ షేర్ చేస్తూ హ్యాపీ హాలిడేస్ అంటూ క్యాప్షన్ జత చేస్తుంది. తాను కెరీర్ ప్రారంభించిన మొదట్లో ఒక వ్యక్తి తన మ్యూజిక్ స్కిల్స్ ను ప్రశ్నించాడని ఏఆర్ రెహమాన్ తెలిపారు. అతడి మాటలు అర్థం చేసుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందన్నారు. అతడి వ్యాఖ్యలు నిజమేనని కొంతకాలానికి తనకు అర్థమైందన్నారు. గతంలో నేను ఎంతో మంది మ్యూజిక్ కంపోజర్ల వద్ద పనిచేశాను. తెలియకుండానే వారి ప్రభావం నా సంగీతంపై ఉండేది. 1985-86 మధ్య జరిగిన ఓ ఘటన నన్నెంతో మార్చింది. సంగీతం విషయంలో నా స్టైల్ మార్చుకునేలా చేసింది. గతంలో మా బ్యాండ్లో చాలా మంది ఉండేవారు. అందులోని గిటారిస్ట్ బాగా మద్యం తాగొచ్చి నా మ్యూజిక్ స్కిల్స్ ను ప్రశ్నించాడు. నువ్వేం ప్లే చేస్తున్నావు, నువ్వు సినిమా మ్యూజిక్ ప్లే చేస్తున్నావు అని చులకనగా మాట్లాడాడు. అతడి మాటల్లోని అర్థాన్ని గ్రహించడానికి నాకు వారం రోజుల సమయం పట్టింది. ఆ సమయం నాకు బాగా బాధగా అనిపించింది. ఆలోచించగా అతడు చెప్పింది నిజమే అనిపించింది. నేను ఎవరి కోసం అయితే వర్క్ చేస్తున్నానో ఆ కంపోజర్ల ప్రభావం నాపై ఉంటుందని అర్థమైంది. దాని నుంచి దూరం జరిగేందుకు నాకంటూ స్టైల్ క్రియేట్ చేసుకోవడంపై దృష్టి పెట్టా. వారి ప్రభావం నుంచి బయటకు వచ్చేందుకు నాకు దాదాపు 7 ఏళ్లు పట్టింది అని రెహమాన్ చెప్పారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల గురించి మాట్లాడారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ తన అప్కమింగ్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టికెట్ ధరల గురించి మాట్లాడారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాలన్నింటికీ న్యాయం జరుగుతుంది అన్నారు. బాలకృష్ణ మాస్ హీరో, ఆయన్ని దృష్టిలో పెట్టుకునే కథ రాశారు.
రాశారు. ఆయనకు తగిన ఎలివేషన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు సినిమాలో సర్ప్రైజులు ఏవీ రివీల్ చేయలేదు. ఆయన డెకాయిట్ గా మారే ఎలివేషన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశి రౌతేలా. వీళ్ల ముగ్గురుతో బాలకృష్ణకు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. బాలకృష్ణ ఈ చిత్రంలో చాలా కొత్తగా ఉంటారు. నేను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాబీ వాల్తేరు వీరయ్య కంటే డాకు మహారాజ్ బాగా తీశారు అని చెప్పా. ఆ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. కామెడీ పరంగా దానికంటే బాబీ ఈ చిత్రాన్ని బాగా తీశాడు అని చెప్పానంతే. తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. బాలకృష్ణ సినిమా అంటే తమన్కు పూనకాలు వస్తాయేమో అనిపించింది అని అన్నారు. టికెట్ ధరల గురించి మాట్లాడుతూ ఒక నిర్మాత సినిమా టికెట్ ధరను అతడు పెట్టిన ఖర్చును బయ్యర్లకు అమ్మిన ధరను ఆధారంగా చేసుకుని నిర్ణయించుకుంటాడు. దేవరా విషయంలో నాకు ఇంత ఖర్చు అయింది కాబట్టి నాకు ఇంత ధర కావాలి అని ప్రభుత్వాలను కోరాను. అలాగే పుష్ప 2 విషయంలోనూ వాళ్ళు పెట్టిన ఖర్చుకు టికెట్ ఏ ధరలో ఉంటే న్యాయం జరుగుతుంది అనుకున్నారు, అదే అడిగారు. సినిమా టికెట్ ధరల విషయంలో ఏ రేటు కరెక్ట్ కాదు అని చెప్పలేం. సినిమా ఆధారంగా అది మారుతూ ఉంటుంది అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో జోడు చేసుకున్న తాజా పరిణామాలు, ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు కూడా ఒకానొక సమయంలో అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లేవారని, కాకపోతే తగిన జాగ్రత్తలు పాటించేవారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల జరిగిన పరిస్థితులను చూస్తే ఇండస్ట్రీలోని వారే కాదు, బయట ఉన్న వాళ్లకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సినిమా వాళ్లను ఫ్యాన్స్ దేవుళ్లుగా చూస్తారు. దానికి అనుగుణంగా హీరోలు ఎక్కడికి వెళ్లినా 4 కారుల్లో వెళ్లాలి, రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. ఇలాంటివి ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారాయి. అలా కాకుండా సైలెంట్ గా వెళ్లి సినిమా చూసొచ్చేస్తే ఇలాంటి ఘటనలు జరగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. గతంలో హీరోలు ఇలా ఉండేవారు కాదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు అభిమానులతో సినిమాలు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సైలెంట్ గా ఏదో ఒక మల్టీప్లెక్స్ కు వెళ్లేవారు, సినిమా చూసేవారు, బయటకు వచ్చే సమయంలో అక్కడ ఉన్న వారితో కాసేపు మాట్లాడేవారు. ఒకవేళ సింగిల్ స్క్రీన్ థియేటర్కు వెళ్లాల్సి వచ్చినా ఎవరికి చెప్పకుండా థియేటర్కు వెళ్లి సినిమా చూసి వచ్చేవారు. ఇప్పుడు అలా లేదు. సామాజిక మాధ్యమాల వల్ల ఏ హీరో ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అనే విషయం అభిమానులకు త్వరగా తెలిసిపోతుంది. దీంతో హీరోలను చూసేందుకు భారీ స్థాయిలోనే అభిమానులు తరలి వస్తున్నారు. ఫ్యాన్స్ ప్రజా శ్రేయస్సు గురించి కూడా హీరోలు ఆలోచించాలి. మేము ఎక్కువ డబ్బు తీసుకుంటున్నామని హీరోలు అనిపించుకోవడం కోసం సినిమా టికెట్ రేట్లు పెంచాల్సి వస్తుంది. మీరు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద ఆ భారం వేస్తున్నారు. హీరోలందరూ ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. కలెక్షన్స్ పరంగా కాదు, పెర్ఫార్మెన్స్ పరంగా తెలుగు వారికి గర్వకారణంగా నిలవాలి. మీరు కూడా సాధారణ మనుషులమే అని భావిస్తే ఇలాంటి హడావిడి ఉండదు అని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ కాంపోని చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ మూవీ 2 పార్టులుగా రానుండగా హరిహర వీరమల్లు పార్ట్ 1 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. న్యూ ఇయర్ కానుకగా మేకర్స్ ఏదైనా అప్డేట్ అందిస్తారేమోనని చూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం అదిరిపోయే వార్త నెట్టింటా వైరల్ అవుతుంది. హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ ను జనవరి 1న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబోతున్నారని ఇన్సైట్ టాక్. అంతేకాదు ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడటం విశేషం. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా పవన్ కళ్యాణ్ వాయిస్ తో పాట ఉండబోతుందట. మాజీ మంత్రి నటి రోజా కుమార్తె అన్షు మాలిక రోజా సెల్వమణి తన తల్లి రోజాను తండ్రి సెల్వమణిని మించిపోయింది. 20 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనతను అన్షు సాధించింది. తాజాగా నైజీరియా లాగోస్లో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో అన్షు మాలిక గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవార్డును సాధించింది. కూతురు సాధించిన ఈ ఘనతను మాజీ మంత్రి రోజా తన ఎక్స్ ఖాతా వేదికగా తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. రోజా ఈ విషయం తన ఎక్స్ ఖాతా ద్వారా చెప్పగానే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రోజా కూతురు అన్షు మాలిక్ కంటెంట్ క్రియేటర్గా, కంటెంట్ రైటర్గా, డెవలపర్గా, సామాజిక కార్యకర్తగా అనేక విభాగాల్లో గుర్తింపు పొందింది. 7 ఏళ్ల వయసులోనే అనేక సాంకేతికతను అలవాటు చేసుకున్న అన్షు ఆ వయసులోనే కోడింగ్ నేర్చుకుంది. తన 16 నుండి 17 ఏళ్ల మధ్య ఫేస్ రికగ్నిషన్ బాట్ యూజింగ్ డీప్ లెర్నింగ్ అనే విభాగం నుంచి ఏకంగా థీసిస్ రాసింది. ఆమె రాసిన ఈ థీసిస్ రీసెర్చ్ గురించి అంతర్జాతీయ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటిన భారతీయ చిత్రం
ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ ను మేకర్స్ ప్రకటించారు. భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ముంబై నర్సింగ్ హోమ్ లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటిన ఈ చిత్రం రీసెంట్ గా 82వ గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలకు నామినేట్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్మెంట్ ని పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఈ సినిమా జనవరి 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఏడాది జరిగిన ప్రతిష్టాత్మక 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. హిట్ పేర్ అజిత్ త్రిష జంటగా మఖిల్ తిరుమేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం విడాముయర్చి. తాజాగా ఈ చిత్రం నుంచి సవదీక అనే హుషారైన గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ బాణీలకు లిరిక్ రైటర్ అరివ్ సాహిత్యం అందించారు. ఆంథోనీ దాసన్, అనిరుద్ రవిచందర్ ఆలపించారు. ఈ లిరికల్ వీడియోకు యూట్యూబ్లో విశేష స్పందన వస్తుంది. విడాముయర్చి చిత్రంలో సీనియర్ నటుడు అర్జున్, రెజీనా, ఆరవ్, నిఖిల్ నాయర్, దాశరథి, గణేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రం 2025 జనవరి 10న పొంగల్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ బుల్లితెర నటుడు చరిత్ బాలప్పపై లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. బెంగళూరు ఆర్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తెలుగు బుల్లితెరతో పాటు పలు కన్నడ సీరియల్స్లో చరిత్ నటించారు. అయితే తన ప్రియురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఈ నటుడిపై ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి. చరిత్ తనను ప్రేమిస్తున్నానని అబద్దం చెప్పి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఆరోపించింది. చరిత్ తన సహచరులతో కలిసి యువతి ఉంటున్న ఇంట్లోకి చొరబడి వేధించినట్లు సమాచారం. అంతేకాకుండా యువతి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. డబ్బులు ఇవ్వకుంటే ఆమె ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తామని బెదిరించినట్లు సమాచారం. చరిత్పై లైంగిక వేధింపుల దాడి, హత్య బెదిరింపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువతి ఫిర్యాదు మేరకు నిందితుడు చరిత్ బాలప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో మన్మోహన్ పాత్ర మొదట అంగీకరించకూడదని భావించినట్లు తెలిపారు. మన్మోహన్ ఎంతో తెలివైన వ్యక్తి, మృదు స్వభావి. ఆయన్ని 2 సార్లు కలిసే అవకాశం లభించింది. ఎంతో నిజాయితీ పరుడు, గొప్ప నాయకుడు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కోసం చిత్ర బృందం నన్ను సంప్రదించినప్పుడు మొదట నో చెప్పాలనుకున్నా. కొన్ని కారణాల వల్ల, రాజకీయ ఒత్తిళ్ల వల్ల రిజెక్ట్ చేయాలని భావించాను. కానీ అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రలో నటించే అవకాశం అందరికీ రాదని అంగీకరించాను. నేను చేసిన గొప్ప చిత్రాల్లో ఇది ఒకటి. మన్మోహన్లా నటించినప్పుడే ఆయనలో ఉండే కొన్ని ఉన్నతమైన లక్షణాలను అలవాటు చేసుకున్నా. ముఖ్యంగా ఇతరులు ఏది చెప్పినా వినడం నేర్చుకున్నా. ఆ నీలం రంగు తలపాగా వ్యక్తిని మనమంతా మిస్ అవుతాం. ఆ చిత్రం వివాదాస్పదం కావచ్చు, కానీ ఆయన మాత్రం వివాద రహితుడే అంటూ మన్మోహన్ ను అనుపమ్ గుర్తు చేసుకున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.